షరియా చట్టం అరబ్ దేశాల్లో ఉంది. అదే షరియా చట్టం ఆఫ్ఘనిస్తాన్లో కూడా తీసుకొచ్చారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మార్చాక. ఇప్పుడు ఆయా పరిస్థితులు పరిణామాల కారణంగా పాకిస్తాన్లో అదే చట్టం ఉంది. ఆయా దేశాల యొక్క చట్టాల కారణంగా లేదా ఆయా దేశాల్లో పరిస్థితుల కారణంగా బ్రతకలేక పారిపోయి దిక్కు తోచక యూరప్ దేశాలకు వెళ్ళి మేము శరణార్థులం బ్రతకలేకపోతున్నాం, మా దేశంలో మత స్వేచ్ఛ కరువైపోయింది, మేము వ్యక్తి స్వేచ్ఛ నాశనం అయిపోతుంది అంటూ బ్రతకడం కోసం వెళ్ళి ఇప్పుడు ఆయా దేశాల్లో వెల్ సెటిల్ అయ్యాక ఇప్పుడు అక్కడ షరియా చట్టం కావాలన్నటువంటి ఉద్యమాలు ప్రారంభించడం అన్నటువంటిది విచిత్రమైనటువంటి పరిస్థితి. ఫ్రాన్స్ దాన్ని తోసిపుచ్చితే ఇప్పుడు బ్రిటన్లో ఆ పరిస్థితి తలెత్తింది. తాజాగా షరియా చట్టం కావాలంటూ లండన్లో ఏకంగా ఉద్యమాలు చేస్తున్నారు. మహిళలే వీటిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. రాడికల్ గ్రూప్స్ లాంటివే వీటి వెనకాల ఉన్నాయి అంటూ లండన్లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాల మీద స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ట్విట్టర్ వేదికగా హైలైట్ చేస్తూ ఇది ఎక్కడ ధోరణి, మన యూరప్ కంట్రీస్లో అయితే అక్కడ ఉన్నటువంటి పాలసీ ప్రకారం ఇది కోరడం అన్నటువంటి దేశద్రోహం కదా, ఎందుకు చర్యలు తీసుకోరు అని ప్రశ్నిస్తున్నారు.